సినిమా అయిన మహా నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మూవీ రివ్యూలకు వెళదాం. ప్రపంచ ప్రఖ్యాత సుప్రసిద్ధ చైనా నటుడు జాకీ చాన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఆయన నటించిన తాజా చిత్రం కుంఫు యోగా. చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో రూపొందిన ఈ సినిమా హిందీతో పాటు తెలుగులో కూడా అనువాదమై ఈ వారం థియేటర్లకు వచ్చింది. ఇండో చైనా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇండియన్ ప్రేక్షకులకి, మరి ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకి ఎటువంటి అనుభూతి అందించే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, భారతదేశంలోని మగధ సామ్రాజ్యానికి సంబంధించిన నిధి ఓ చోట ఉంది. దానికోసం ఇండియాలోని 2 రాజ కుటుంబాలకు చెందిన వ్యక్తులు, ఓ చైనా ఆర్కియాలజీ ప్రొఫెసర్ తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు. చైనా ఆర్కియాలజీ ప్రొఫెసర్ జాక్ తెలివితేటలతో ఆ నిధి ఎక్కడ ఉంది, దాన్ని ఎలా సంపాదించాలి అనే దానికి సంబంధించి కొన్ని క్లూలు దొరుకుతాయి. వాటి ఆధారంగా వాళ్ళు ఆ నిధిని ఎలా కనిపెట్టారు, అది చివరికి ఎవరికి దక్కింది అన్నదే ఈ సినిమా మిగిలిన కదా. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, జాకీ చాన్ తోపు, అందులో ఎటువంటి డౌటు లేదు. కానీ ఈ మధ్య ఒకే తరహా సినిమాలతో బాగా విసిగిస్తున్నాడు. ఫార్ములా సినిమాల తలకాయ నొప్పి తెలుగు సినిమాలకే ఉందనుకున్నాను, జాకీ చాన్ సినిమాలకి ఉంది. జాకీ చాన్ సినిమాలంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే చూస్తారు అని ఆయన కూడా ఫిక్స్ అయిపోయాడు. అదే తరహాలో కథల్ని తయారు చేసుకుంటున్నాడు. జనాలకి విసుగు పుట్టిన వాటినే మళ్లీ మళ్లీ తీసుకొస్తున్నాడు. నేపథ్యాలు మారుతున్నాయి కానీ అవే 3 ఫైట్లు, అదే బోరింగ్ కామెడీ. వైవిధ్యం ఏమీ కనిపించట్లా. అదే క్రమంలో ఈ కుంఫు యోగా కూడా ఉంది. ఓ బోరింగ్ కథను ఎంచుకున్నారు. అంతకంటే పరమ బోరింగ్ గా ఆ కథని చెప్పారు ఈ సినిమాలో. జాకీ చాన్ సినిమా అంటే ఉండే చమక్కులు, మెరుపులు ఈ సినిమాలో కనిపించలేదనే చెప్పాలి. ఈ సినిమాను తీసిన దర్శకుడి మీద ఇండియానా జోన్స్ సిరీస్ ప్రభావం ఉంది. పోతే జాకీ చాన్ లాంటి సూపర్ స్టార్ ని పెట్టుకుని కూడా ఇండియానా జోన్స్ కాలి గోటిని కూడా ఈ సినిమా టచ్ చేయలేకపోవటం బాధాకరమైన విషయం. ఈ సంగతులన్నీ పక్కన ఓ విషయం మాత్రం ఈ సినిమాకి సంబంధించి నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. చైనానేమో సూపర్ డెవలప్మెంట్ టెక్నాలజీతోనూ ఫుల్ అడ్వాన్స్డ్ గా ఉంది. దుబాయ్ కూడా కొంచెం బీభత్సంగానే ఉంది. ఇంకా ఇండియాలో మాత్రం పాములను ఆడించుకుంటా, గారడీలు చేసుకుంటానే జనాలు బతుకుతున్నారు అన్నట్టు చూపించారు ఈ సినిమాలో. ఇది అవగాహనలేమి అయితే పర్లేదు గాని, చిన్న చూపు అయితే మాత్రం క్షమించరాని విషయం. ఆ సంగతులు అలా కనిపించాయి గాని ఇండియన్స్ ని చిన్న చూపు అయితే చూశారని చెప్పడానికి లేదు. ఈ సినిమాలో ఉన్న మెయిన్ లీడ్ లో సగం మంది ఇండియన్సే యాక్ట్ చేశారు. నాకైతే సోను సూద్ సూపర్ డూపర్ గా నచ్చేశాడు, జాకీ చాన్ కంటే కూడాను. అంత బాగా పెర్ఫామ్ చేశాడు మరి ఈ సినిమాలో. అమేరా దస్తర్, దిశా పటాని నడిపించేశారు అంతేగాని బేభత్సమైన పెర్ఫార్మెన్స్ అయితే ఈ సినిమాలో చూపెట్టలేదని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ రోల్స్ నుంచి ఆ డిమాండ్ లేదు అక్కడ. ఇండియా చైనా భాగస్వామ్యంలో రూపొందిన సినిమా అని గొప్పలు చెప్పుకోవటమే గాని ఈ సినిమాలో చంకలు గుద్దుకునే వ్యవహారం అయితే ఏమీ లేదు. ఇంకా చెప్పాలి అంటే ఈ సినిమాతో జాకీ చాన్ అండ్ టీం గంటన్నరలోనే కావలసినంత బోర్ కొట్టించారు. ఇహ ఊహించుకోవచ్చు ఈ సినిమా ఏ రేంజ్ లో తయారై జనాల్ని టెస్ట్ చేయడానికి థియేటర్లకు వచ్చిందో. కథా కథనాల్ని పక్కన పెట్టేస్తే సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయని చెప్పాలి. మొత్తంగా ఈ కుంఫు యోగా సినిమా గురించి చెప్పుకోవాలి అంటే, మన తెలుగులో ఆ మధ్యన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా సాహసం అనే సినిమా వచ్చింది. ఆ సినిమా 1000 రెట్లు బెటర్ ఈ కుంఫు యోగా కంటే. ఇక అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా రేంజ్ ఏమిటో. కాదు కూడదు జాకీ చాన్ కి మేం ఫ్యాను, ఆహా ఊహు అంటారా? ఈ సినిమాని ఇంగ్లీష్ లోనో చైనా భాషలోనో చూడండి, తెలుగులో మాత్రం చూడమాకండి. డబ్బింగ్ నరక యాతన అనే మాటకి స్పెల్లింగ్ రాయించింది. కుంఫు యోగా సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ సినిమాని సినీబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. థ్యాంక్ యూ.